అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె మాధవి. నేను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో పశువైద్య విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో పశువైద్య విభాగంలో చూసుకున్నట్లయితే మనకి గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం, అలాగే మనకి డైరీ అంటే ఆవులు కూడా పెంచుతున్నాము. ఇందులో ఏమంటే ప్రజెంట్ మనకి అనంతపురం అంటే మన మెట్ట ప్రాంతంలో కొంచెం ఎక్కువ మంది నాటుకోళ్ళ మీద ఆసక్తి చూపుతున్నారు. నాటుకోళ్ళ పెంపకం అనేది మంచి లాభదాయకంగా చెప్పుకోవచ్చు. అయితే నాటుకోళ్ళ పెంపకంలో ఫస్ట్ మనము ఏ జాతి సెలెక్ట్ చేసుకోవాలి, మన వాతావరణానికి ఏ జాతి అయితే అనుకూలంగా ఉంటుంది, ఏ జాతిలో మనకి మార్కెటింగ్ అనేది బాగుంటుంది అనేది ఫస్ట్ ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే నాటుకోళ్ళు అంటే మనకి అసీల్కి అనుగుణంగానే చాలా జాతులు ఉన్నాయి. అసీలు, అలాగే డంకీ, సొనాలి, గ్యాగస్, కాళహస్తి, కడక్నాథ్, ఇవన్నీ మనకు కొంచెం నాటుకోళ్ళు మార్కెట్ బాగుంటుంది. కాకపోతే దీంట్లో ఏమంటే మనకి ఎదుగుదల అనేది కొంచెం లేట్ ఉన్నా మనకి మార్కెట్లో మనకి బాగా దీనికి డిమాండ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం నాటుకోళ్ళు అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నా లేకపోతే పబ్లిక్ డిమాండ్ చూసుకున్నా మనకి నాటుకోళ్ళు ఈ జాతులు పెంచుకున్నట్లయితే మనకి మంచి ఆదాయం అనేది ఉంటుంది. కాకపోతే ఇది రోజువారీ పిల్ల మనకి దగ్గర ఒక్కొక్క జాతి ఒక్కొక్క రేటు ఉంటుంది. సుమారుగా మనకి అందాజుగా 30 నుంచి 50 రూపాయల లోపు ఒక పిల్ల అనేది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ రోజువారీ పిల్ల నుండి మనము దీనికి కొంచెం వ్యాక్సినేషన్, డివార్మింగ్ షెడ్యూల్స్ అనేవి కరెక్ట్గా పాటించినట్లయితే మనం దీంట్లో మామూలుగా మనకి ఏంటంటే 10 to 20% మోర్టాలిటీ అనేది ఉంటుంది. అంటే మనం ఒక 100 కోళ్ళు పెంచుకుంటే దాంట్లో 10 నుంచి 20 పిల్లలు అనేది సహజంగా చనిపోవడం అనేది చాలా కామన్. కాకపోతే ఏమంటే మనం ఎప్పుడైతే వ్యాక్సిన్స్ అంటే టీకాలు కానీ దానికి కావాల్సిన మందు అంటే దానికి కావాల్సిన మల్టీవిటమిన్స్ కానీ ఎప్పుడైతే అందించలేమో అప్పుడు దాంట్లో ఏమంటే మనకు మరణాల శాతం 50 నుంచి 60, ఇంకా మనకి ఫ్లాక్ మొత్తం కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనము ఈ రోజువారీ పిల్లల నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఫస్ట్ చిక్ వచ్చిన వెంటనే మనకి వివిధ ప్రాంతాల నుండి మనకి చిక్ అనేది మనకి అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి జర్నీ స్ట్రెస్, ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ వల్ల మనకి కొంచెం మోర్టాలిటీస్ ఉంటాయి. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ కొంచెం వాటర్ లేకి మనం గ్లూకోజ్, అలాగే యాంటీబయాటిక్ అది మన చాయిస్. టెట్రాసైక్లిన్ వాడచ్చు, లేకపోతే నియోమైసిన్, డాక్సిసైక్లిన్ కాంబినేషన్ 10 లీటర్లకి 1 గ్రామ్ చొప్పున యాంటీబయాటిక్ మిక్స్ చేసేసి అలాగే గ్లూకోజ్ కూడా యాడ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే దానికి ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ అంటే దానికి ఏదైనా నీరసం అట్లా ఉన్నా కూడా కొంచెం కోలుకుంటాయి. రెండోది మనకు వచ్చిన జర్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఆర్జిన్ ఈ చిక్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అయినట్టు అయితే అవి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇది మనము ఫస్ట్ వచ్చిన రోజు నుండి 5 రోజుల వరకు చేపట్టాల్సి ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే మోర్టాలిటీ కొంచెం వరకు తగ్గుతుంది.